హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం నవంబర్ 7th 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే వందే మాతర గేయం @150 ఏండ్లు. సో వందే మాతర గేయానికి ఇప్పటికీ 150 ఏండ్లు నిండాయి. స్వాతంత్రోద్యమ సమయంలో వందే మాతర గీతం దేశ ప్రజలను ఏకం చేసింది. ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడంలో సామాన్యులకు స్ఫూర్తి మంత్రంగా నిలిచింది. ఈ గీతం భారతీయ సంస్కృతి, చారిత్రక గుర్తింపునకు ప్రతీకగా నిలిచింది. సో వందే మాతర గీతం అనేది 150 ఏండ్లు పూర్తి చేసుకుంది. 1875 నవంబర్ 7న బకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతర గేయాన్ని రచించారు. చటోపాధ్యాయ 1882లో రచించిన ఆనంద్ మఠ్ నవలలో దీన్ని ప్రార్థన గేయంగా ఉపయోగించడం జరిగింది. ఆనాటి బ్రిటిష్ రాజప్రతినిధి లార్డ్ కర్జన్ 1905 జూలై 20న బెంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజిస్తూ ఒక అధికారిక ప్రకటనను చేయడం జరిగింది. 1905 అక్టోబర్ 16th నుంచి ఈ విభజన అమలులోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా భారత మాతను స్మరించుకుంటూ వందే మాతరం గేయాన్ని పాడుతూ వందే మాతరం నినాదాలు చేయడం జరిగింది. సో వందే మాతర గేయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ స్వతంత్ర ఉద్యమంలో వందే మాతర గేయం అనేది ముఖ్య పాత్ర పోషించింది. అందుకని వందే మాతర గేయానికి ఈ రోజుతో 150 ఏండ్లు పూర్తవడంతో సో ఇది న్యూస్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రపంచ రికార్డుగా 50 అడుగుల సైకత నావ. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ కటక్లో నిర్వహిస్తున్న ప్రఖ్యాత బలియాత్ర 2025లో భాగంగా రూపొందించిన 50 అడుగుల సైకత నావతో వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియాలో చోటు సాధించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇండియన్ పాలిటీకి లింక్ చేసుకోండి. ఏ నేరం కింద అరెస్టు చేసినా కూడా కారణం తెలియజేయాల్సిందే అని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి చూస్తే ఎటువంటి నేరం కింద అరెస్టు చేసి నిందితులైనా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వారికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, అలాగే జస్టిస్ అగస్టిన్, జార్జ్ మాసిహిల ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్టు సమయంలో తెలియజేయడం సాధ్యం కాకుంటే రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం 2 గంటల ముందైనా తెలియజేయాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది. అరెస్టుకు సంబంధించి రక్షణ పొందే హక్కు, ఇది ఇండియన్ పాలిటీకి లింక్ చేసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో మనకు ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది. అందులో ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నాయి మొత్తం. అందులో ఆర్టికల్ 19 to 22 అనేది వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రపు హక్కులను సూచిస్తుంది. వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛను సూచిస్తుంది ఆర్టికల్ 19 to 22. అందులో ఆర్టికల్ 22 చూసినట్లయితే అక్రమ అరెస్టు నుంచి రక్షణ పొందే హక్కును సూచిస్తుంది ఆర్టికల్ 22. అలాగే ఆర్టికల్ 22 క్లాస్ 1 ప్రతి అరెస్టుకు కారణం తెలియజేయాలి, అలాగే న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం కూడా ఇవ్వాలి అని ఆర్టికల్ 22 క్లాస్ 1 చెబుతుంది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగ హామీ ఇచ్చిన రక్షణ అని న్యాయమూర్తి తెలపడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇది కరెంట్ పాలిటీలో
చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పదవీకాలం పొడిగింపు. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 6 months పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. సో ఈ కమిషన్ 2024 అక్టోబర్ 10 నాటికే నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ పని పూర్తి కాలేదని 2025 అక్టోబర్ 10వ తేదీకి పొడిగించింది. తాజాగా ఈ కమిషన్ విజ్ఞప్తి మేరకు పదవీకాలాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు మళ్ళీ పొడిగించడం జరిగింది. సో మళ్ళీ 6 months పదవీకాలాన్ని పొడిగించింది. ఇది దేనికి సంబంధించింది అంటే మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే దానిపై అధ్యయనం చేయడానికి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్. అలాగే నెక్స్ట్ టాపిక్ ఆఫ్రికాలోని కామెరూన్ దేశం అధ్యక్షుడిగా గత నెలలో గెలుపొందిన 92 ఏండ్ల పాల్ బియా ప్రమాణ స్వీకారం చేశారు. 7 ఏళ్ల పాటు అధికారంలో ఉండనున్నారు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్ చరిత్ర సృష్టించిన శీతల్. పారా ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా నిలవడమే కాక అనేక పతకాలు సాధించిన శీతల్ ఇప్పుడు వైకల్యం లేని సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్లో పోటీ పడేందుకు అర్హత సాధించింది. త్వరలో జెడ్డా వేదికగా జరిగే ఆసియా కప్ స్టేజ్ 3లో పోటీ పడే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. జాతీయ సెలక్షన్ ట్రయల్స్ మహిళల విభాగంలో ఓవరాల్గా మూడవ స్థానంతో శీతల్ ఆసియా కప్కు ఎంపికైంది. సాధారణ ఆర్చర్లతో కూడిన జట్టులో పారా ప్లేయర్ చోటు సంపాదించడం ఇదే ఫస్ట్ టైం. పారా ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో ఆడిన శీతల్ ఇప్పుడు సాధారణ ప్లేయర్ల జట్టుతో కలిసి ఆసియా కప్ పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించింది. ఇది ఫ్రెండ్స్ టుడే నవంబర్ 7, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.